చరణ్ ఒక్క మాట I got lots of respect for you. I want you to have a bright future in Congress. కానీ నేనేమంటానంటే మీలాంటి చదువుకున్న వాళ్ళు కొంత సంయమనంతో కొంత వాస్తవాలు ఎక్కడైతే మాట్లాడడం అవసరం లేదో, ఎక్కడ ప్రభుత్వాన్ని డిఫెండ్ చేయడం సాధ్యం కాదు అక్కడ డిఫెండ్ చేయదు సార్. నా దృష్టిలో నేనంటే ఒక్క మాట చెప్పండి కేసీఆర్ సార్ చరణ్ గారు ఆగండి. మేము అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పండి. కేసీఆర్ ప్రభుత్వం హయాములో చాలా ఫైనాన్షియల్ స్కాండల్స్ జరిగినాయి. మీ సారే పోయి కోకాపేట భూములకు సంబంధించిన వ్యవహారాల్లో సిబిఐ డైరెక్టర్ కలిసి ఆయనకు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి వీళ్ళ మీద ఎంక్వైరీ జరపాలన్నాడు. ప్రభుత్వంలోకి రాగానే అవన్నీ క్యాన్సిల్ చేస్తా అన్నాడు. రాజపుష్ప మిగతా విషయాలలో ఎన్నెన్ని గొప్ప గొప్ప మాటలు మాట్లాడి మీకు తెలుసు. తర్వాత హెట్రో పార్సారథి గురించి ఏం మాట్లాడినాడో మీకు తెలుసు. ఇట్లా ఎంతమంది గురించి మాట్లాడినాడు, ఎవరి మీద ఒక్క స్టెప్ తీసుకున్నాడో చెప్పండి. ఒక్క స్టెప్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ కేసు కోర్టులోనే ఉన్నది. అది మీ కోర్టులో పెండింగ్ ఉన్నది. అది కూడా కోర్టులో మీరు మళ్ళా ఎందుకు రెన్యూ చేసినారు డబ్బులు? ఏమని పైసలు తీసుకోండి సార్. మీరు దయచేసి కొట్టినే మీరు అడ్వకేట్ ఆ కోర్టులో పడ్డ అంశం ఒక్కసారి వెళ్ళిపోతుంది. అది ఆనాడే కేసు పడ్డది. 3.5 ఎకరాలు మాత్రం ఇవ్వాలని చెప్పేసి హైదరాబాద్ కలెక్టర్ నిర్ధారించిండు. చెప్పండి సార్. నేను ఒక పాయింట్ మాట్లాడితే వెళ్ళలేదు నాకు. చెప్పండి. నేను అడుగుతున్నా సార్, ఇప్పుడు మా ఫామ్ హౌస్ కేసు సంబంధించింది ఏ గవర్నమెంట్ తీసుకోవాలి సార్? ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ మా ఫామ్ హౌస్ అంటే కేసు, ఫామ్ హౌస్ కేసు అంటే మా ఫామ్ హౌస్ అంటే నాది కాదు ఫామ్ హౌస్. ఆయన నిందితుడిగా ఉన్న కేసు. సరే, ఎమ్మెల్యే పోస్టింగ్ కేసు అన్న. ఎమ్మెల్యే పోస్టింగ్ కి సంబంధించింది అప్పుడు సరే సింగిల్ బెంచ్ లో ఇది సిబిఐకి ఇవ్వాలని చెప్పారు. తర్వాత డబుల్ బెంచ్ కి వెళ్ళింది. డబుల్ బెంచ్ లో సిబిఐకి ఇవ్వాలని చెప్పారు. తర్వాత సుప్రీంకోర్టులో ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయింది కదండి. మరి గవర్నమెంట్ చేంజ్ అయినప్పుడు ఇప్పుడున్న గవర్నమెంట్ దాని మీద ఎదిగి సుప్రీంకోర్టులో ఎందుకు సిబిఐ అప్పుడైతే సరే అగరెస్ట్ చేశారు గవర్నమెంట్. ఇప్పుడైతే మరి ఇప్పుడు వెళ్ళి రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ సిబిఐకి ఇవ్వాలని కోరాలేదండి. అది తేల్చాలి కదా. ఎందుకు ఎట్లా పెండింగ్ పెడతారు? మాకు పాస్పోర్ట్ లేకుండా సిట్ విచారణ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఆ పరిస్థితి ఈ అసెంబ్లీ సమావేశాలు పెట్టి అసెంబ్లీలో సిబిఐ రిఫర్ ట్యాపింగ్ కేసు కాదు, నేను అడుగుతున్నది ఫామ్ హౌస్ కేసు. సార్ ట్యాపింగ్ కేసులో భాగమే ఫామ్ హౌస్ కేసు. ట్యాపింగ్ ద్వారా అక్కడ పూజ ప్రయత్నం జరిగిందని చెప్పారు కదా మీరు. అందరూ చెప్పండి. దండం పెట్టాలి ఆయన. ఢిల్లీలో రాము అవుతాడు, తెలంగాణకు వచ్చారు రెమో అవుతాడు. రాహుల్ గాంధీ గారేమో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ అమిత్ షా ప్రభుత్వము ఈ దేశంలో రాజ్యాంగానికి తూట్లు పొడిచింది. ఈరోజు కేంద్ర దర్యాప్తు సంస్థలని జేబు సంస్థలుగా వాడుకున్నది. ఆ దర్యాప్తు సంస్థలతో ప్రతిపక్ష పార్టీలను నిర్వీర్యం చేస్తా ఉన్నది. సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు, ఐటీ కావచ్చు, విజిలెన్స్ సిబిసి కావచ్చు, ఇలాంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు మొత్తం కూడా బీజేపీ పార్టీకి జేబు సంస్థలుగా మారి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలని నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాయి. కాబట్టి సిబిఐ మీద, ఈడీ మీద, ఐటీ మీద, సిబిసి మీద మాకు నమ్మకం లేదు. ఇప్పుడు కొత్తగా సిఈసి మీద కూడా మాకు నమ్మకం లేదు అని ఒకవైపు రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా తిరుగుతారు. మొన్న బహుశా తలకటోరీ స్టేడియంలో ఎక్కడో ఢిల్లీలో పెద్ద రామ్లీల మైదానం, ఐ థింక్, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ, ఏదో ఒక మైదానంలో పెద్ద ర్యాలీ చేశారు ఈ సంస్థలకు వ్యతిరేకంగా. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఢిల్లీలో రాహుల్ గాంధీ వ్యతిరేకించినటువంటి సిబిఐని తెలంగాణలోకి అలౌడ్ చేస్తుందంటే ఇంకా ఈ కాంగ్రెస్ పార్టీకి దండం పెట్టాలా, మొక్కాలా? వారి విధానం ఏందో ఫస్ట్ తేల్చమని మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము. తెలంగాణ ప్రజల తరపు నుంచి మేము కాంగ్రెస్ పార్టీకి ఒక నీతి, ఒక జాతి, ఒక విధానం అనేది ఉండాలి. ఆ విధానంతో వెళ్ళండి. పక్క రాష్ట్రంలో కర్ణాటకలో సిబిఐకి అలౌడ్ లేదు. తెలంగాణలో దారులు ఓపెన్ చేసిన రేవంత్ రెడ్డి. ఒకవైపు రేవంత్ రెడ్డి గారు అదానిని వ్యతిరేకిస్తాడు, అంబానీని వ్యతిరేకిస్తాడు. కానీ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు అదే అదానికి దారులు ఓపెన్ చేస్తాడు. అదే అంబానీకి వంతార కోసం 3000 ఎకరాలని ఆ రోజు ఇక్కడ ఫార్మాసిటీలో భూమిని దండం పెట్టాలని ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకులకు. మీకు ఒక విధానం అంటూ లేదు.
ఈ రోజు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నడచలేదు. ఈ రోజు ఈ రాష్ట్రంలో రెమో ప్రభుత్వం నడుస్తుంది. అక్కడ మోడీ, ఇక్కడ రేవంత్ రెడ్డి, ఈ రెండు వ్యక్తుల యొక్క ప్రభుత్వాలు నడుస్తున్నాయి ఈ రాష్ట్రంలోనే. ప్రజలు అనుకుంటా ఉన్నారు, ఇది వాస్తవం కూడా. రాహుల్ గాంధీ గారి నెత్తిన టోపీ పెట్టి వెళ్లే రోజులు త్వరలో వస్తున్నాయి. చరణ్ కౌశిక్ గారు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, మహేష్ కుమార్ గౌడ్ గారు కావచ్చు, రేవంత్ రెడ్డి మీద ఒక విచారణ, ఒక కన్నేసి ఉంచండి. ఆయన ఎటువైపు అడుగులు ఉన్నాయో అర్థమైతలేదు. వారు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి విరుద్ధంగా, కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానాలకు విరుద్ధంగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నాడు. కాబట్టి రేవంత్ రెడ్డి గారి మీదనే మొదటిగా విచారణ జరపాలా. నిజంగా సిబిఐ విచారణ జరపాలని తహతహలాడేది ఉంటే తన మీద తనే విచారణ కోరమని, నిజంగా రేవంత్ రెడ్డి గారు గతంలో ఓటుకు నోటు కేసులు ప్రభుత్వాన్ని కూల్చాలనేటువంటి ప్రయత్నం చేయకపోతే ఆయనే స్వయం అసెంబ్లీ పెట్టమనండి, అసెంబ్లీలో తీర్మానం చేయమండి, నా యొక్క ఓటుకు నోటు కేసు మీద కూడా విచారణ చేయండి, నేను యొక్క చిత్తశుద్ధిని ప్రూవ్ చేసుకుంటా, నేను కడిగిన ముత్యం లాగా బయటికి వస్తా. కాబట్టి నా కేసు మీద కూడా సిబిఐ విచారణ చేయమని అడిగితే ప్రజలు ఆలోచిస్తారు తప్ప ఈ రకంగా 2 నాలుకల విధానం, 2 కళ్ళ సిద్ధాంతం, 2 చెవుల సిద్ధాంతం వద్దు. ఈ రాష్ట్రానికి కావాల్సింది తెలంగాణ ప్రజల హక్కులు కాపాడేటువంటి ఒకే ఒక నాయకత్వం. అది సార్ ఎక్కడ కూడా సిబిఐని తెలంగాణ రాష్ట్రంలో ఓన్లీ కాళేశ్వరానికి సంబంధించి అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఇందులో వ్యాప్కో లాంటి సంస్థ కావచ్చు. విజయ్ గారు సరే, రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం లేకపోతే సిబిఐ విచారణ అడగండి సార్. రాష్ట్ర వీళ్ళందరూ కూడా కడిగిన ముత్యం లాగా వస్తారు. వీళ్ళు ఏమి పీకేది లేదు. వీళ్ళంతా డమ్మాచారం ఇదంతా హెడ్ లైన్ల కోసం పాకులాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. ఈ రోజు హెడ్ లైన్ల వార్తల కోసం పాకులాడుతున్నారు తప్ప ఈయన చేసేది ఏమీ లేదు. దమ్ముంటే మీరు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ పెట్టండి. మీరు దమ్ముంటే చేతగాని ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుంది? ఇంకా ఈ ప్రభుత్వం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఈ రోజు ప్రజలు ఈ రోజు చీపురు కర్రలతో కొట్టి కాబట్టి అది అర్థమైపోయి రేవంత్ రెడ్డి గారు సంఘం ముడుచుకున్నాడు. ఇలా ముడుచుకొని ఏమేం చేస్తుండు? మంత్రుల మీద అసహనం వ్యక్తం చేస్తుండు. మీరు ఇంకా కొట్లాడాల్సి ఉండే, మీరు ఇంకా పోరాటం చేయాల్సి ఉండే, మనం ఎట్లయితే కష్టమని నివేదికలు వస్తా ఉన్నాయి. కాబట్టి కేసీఆర్ గారు బయటకు వచ్చిండు. నిన్నటి దాకా ఓ లెక్క అయింది, రేపటి నుంచి ఇంకో లెక్క అని చెప్పిండు కదా. ఇంకా మీకు సినిమా 70mm సినిమా చూపిస్తుంది. మీకు మీ ప్రభుత్వానికి 70mm సినిమా చూపిస్తుంది. రేవంత్ వణుకులో పెన్నులో వణుకు మొదలైంది. ఆల్రెడీ మంత్రులు ఊర కుక్కల్లాగా 8 మంది మంత్రులు వచ్చి రెస్పాండ్ అవుతారా? అబద్ధాలు మాట్లాడతారా? ఏంటండి ఇదంతా? ఏంటండి ఇదంతా? ఇది ఊర కుక్కలు అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఒక్కడికైనా ఇప్పుడు కేబినెట్ లో ఒక్క మంత్రికైనా, ఒక్క సన్నాసికైనా సబ్జెక్ట్ ఉందా? చెప్పు చెప్పంటారు కదా. అన్నిటి మీద ఆగండి. చేసిన పాపాలను మీరే చేసి తెలంగాణ రాష్ట్రంలో పాలమూరు రంగారెడ్డికి అన్యాయం చేసిన మీరు మాట్లాడితే ఎట్లా సమాధానం? టాపిక్ పాలమూరు రంగారెడ్డి కాదు, టాపిక్ ఫోన్ ట్యాపింగ్. నందు గారు అంశమే పక్కన పోతుంది. ఈ ప్రభుత్వం నందు గారు ఇప్పుడు అడగొచ్చు కదా, ఇప్పుడు ఒక నిమిషం అడగొచ్చు కదా. నన్ను ఎంక్వైరీ చేయట్లేదు ఫోన్ ట్యాపింగ్ కేసులో. ఒక్క నిమిషం విజయ్ గారు, చరణ్ కౌశిక్ గారు ఒక్క నిమిషం మీరు మాట్లాడుతున్నారు. దయచేసి ఒక్క నిమిషం చరణ్ గారు ఒక్క